ఒకసారి ధనికమైన మరియు ప్రశాంతమైన రాజ్యంలో వీరేంద్ర అనే రాజు పాలించేవాడు. ఆయన బలం మాత్రమే కాకుండా కరుణతో కూడా ప్రసిద్ధి చెందాడు. ఆయన పరిపాలనలో న్యాయం మరియు ప్రేమ విజయించాయి. వీరేంద్ర రాజు సామాన్య పాలకుడు కాదు, అతను తన ప్రజల సంరక్షకుడు. ఆయన ప్రజల మధ్య తిరిగి వారి సంతోషాలను, బాధలను ఆలకించేవాడు. ఎవరూ ఆకలితో ఉండకుండా చూసుకునేవాడు. ఒకరోజు రాజ్యంలో నలుపు మేఘాలు అలముకున్నాయి. తీవ్రమైన ఎండల వల్ల నదులు ఎండిపోయాయి, భూమి పగిలిపోయింది. ప్రజలు ఆకలితో, దాహంతో బాధపడ్డారు. ఈ దుస్థితి చూసి రాజుకు గుండె తడిసి ముద్దయింది. తన ప్రజలను కాపాడాలని సంకల్పించిన వీరేంద్ర రాజు ఒక పురాతన ప్రవచనం గురించి తెలుసుకున్నాడు. అది శాపగ్రస్తమైన పర్వతాలలో ఓ రహస్య స్రోతస్సు ఉన్నదని చెప్పింది. తన జీవితాన్ని పణంగా పెట్టి ఆ నీటిని రాజ్యంలోకి తీసుకురావడానికి అతను బయలుదేరాడు. అనేక కష్టనష్టాలు ఎదుర్కొని రాజు చివరకు పవిత్రమైన ఆ నీటి ఊటను కనుగొన్నాడు. దాన్ని ఒక పురాతన దేవత కాపాడుతోంది. రాజు త్యాగానికి కదిలిపోయిన ఆ ఆత్మ నీటిని ఆశీర్వదించి అది రాజ్యంలో తిరిగి ప్రవహించేందుకు అనుమతించింది. రాజు తిరిగి వచ్చాక నీరు తిరిగి ప్రవహించడం ప్రారంభమైంది. రాజ్యం మళ్లీ పచ్చగా మారింది. ప్రజలు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. వీరేంద్ర రాజు చేసిన త్యాగం వాళ్ల జీవితాల్లో నిలిచిపోయింది. ఇలా వీరేంద్ర రాజు శక్తికి, ప్రేమకు ప్రతీకగా నిలిచిపోయాడు. గొప్పతనం శక్తిలో కాదు, మనస్సులో ఉందని అతని కథ చెప్పింది.